లిమిటెడ్ కంపెనీగా మార్చేశారని భారీ పరిశ్రమల శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రం తగలబడిపోతున్నా నోరు మెదపకుండా ఇంట్లో కూర్చున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు సమైక్యాంధ్రపై ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేస్తామన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కన్నా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అనేది రామారావు గారితో పోయింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ రాష్ట్రం తగలబడుతుంటే పారిపోయి ఇంట్లో దాక్కున్నటువంటి నాయకుడు, అతని మాటకు కూడా ఒక గౌరవం విలువ ఉందని చెప్పేసి నేనైతే అనుకోవట్లే. సమైక్య ఆంధ్ర కావాలి అనేటువంటి దాని మా అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి, మా హైకమాండ్ సోనియా గాంధీ గారికి తెలియపరుస్తాము. ఆ అభిప్రాయం తెలియపరుస్తాం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.